యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా ఆసావిని కొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా యేసయ్యను నమ్ముకుంటే యేసయ్యను నమ్ముకుంటే ఆసామిని గొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా పరలోకం నుండి దొర నరలోకం వచ్చిండు పరలోకం నుండి దొర నరలోకం వచ్చిండు మన చీకటి బతుకుల్లో మన చీకటి బతుకుల్లో ఎలుతురే తెచ్చిండు ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా సెంత చేరి నోళ్ళకంత సింతలన్నీ బాపెనంట సెంత చేరి నోళ్ళకంత సింతలన్నీ బాపెనంట ఎంతటి రోగాలైనా ఎంతటి రోగాలైనా సిటికెలో తీసేసినంట ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా యేసయ్యను నమ్ముకుంటే యేసయ్యను నమ్ముకుంటే ఆసామిని గొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా
దేవా మా కొరకు పదైపోయిన చేర్చబడింది కదా నీ తలలో ముండ్ల కిరీటం ఉంచబడింది కదా, ఏ అర్హత లేనటువంటి మా కోసమే కదా ప్రభు, ఏ యోగ్యత లేనటువంటి మా కోసమే కదా ప్రభు నలిగిపోయినావు నాయన. దేవా నీ ప్రేమను ఇంకా ఎప్పుడు మేము రుచి చూడగలుగుతాం?
ప్రభువా నీ ప్రేమను ఇంకెప్పుడు మేము రుచి చూడగలము. మా యవ్వన జీవితంలో ప్రభువా మా జీవితాలను మీ చేతుల్లో పెడుతూ ఉన్నాము. దేవా నిజంగా వినైపోయి బలైపోయినాం ప్రభువా. యేసయ్యా సహాయం చేయండి దేవా. ఎక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడాను నాయన యేసయ్యా మీ రక్తంలో కడిగి శుద్ధులుగా చేయండి దేవా. ఎంతమంది ఇక్కడ ఆ సెల్ ఫోన్లో ఎంతో అశ్లీలమైనటువంటి వారిని చూసేవారు ఉన్నారు దేవా. ఎంతమంది ప్రేమ అనే వ్యామోహంలో కొట్టుకుపోతున్నటువంటి యవనస్తులు ఉన్నారు దేవా. తల్లి తండ్రి దేవా గురువు వీళ్ళందరికంటే ఉన్నటువంటి నీ ప్రేమను చూడడానికి సహాయం చేయండి. లోకాచరణలో నాయన దేవా లోకాచరణకి దేవా నలిగిపోని దేవా సహాయం చేయండి. అందరం అలా నిల్చున్నగానే మన హృదయమంతటితో దేవుని అడుగుదాం. యేసయ్యా ఒక్కసారి నాతో మాట్లాడు, నా హృదయంలో మాట్లాడు. ఇది చాలా ప్రశస్తమైన ఒక్కసారి ఒక్క క్షణం చూడు ఆయన నలిగిపోయిన విధానం. ఎంతవరకు మాట ఉన్నావు మాకు ఇచ్చావు దేవా. ఈ సమయంలో మరి నీ వాక్యాన్ని వింటూ ఉండగా మా హృదయాన్ని సిద్ధం చేయండి దేవా. ప్రతి ఒక్కరితో ఇక్కడ మాట్లాడండి ప్రభు. ప్రతి ఒక్క చిన్నపిల్ల హృదయాన్ని ఇక్కడ తెరవండి ప్రభు. ప్రతి ఒక్కరి ఆలోచనల్ని మీ ఆధీనంలో ఉంచమని వేడుకొంచు. సహాయం చేయండి, కనికరించండి. ఈ కృప మాకు తోడుగా దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇంతవరకు నాయనా నీ బిడ్డలు స్తుతి ఆరాధన ఆత్మతో సంగీతములతో నిన్ను ఆరాధించి నీ నామమును గొప్ప చేయడానికి ప్రభువా మీరు సహాయం చేశారు. మీకు వందనములు తండ్రి. ఇదిగో నీ దివ్య వాక్కు కొరకు నీ వైపు చూస్తున్నాం ప్రభువా. మానవుడు రొట్టె మూలంగా కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని సెలవిచ్చారు. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది. కాబట్టి ప్రియ ప్రభువా నీ మాటలు నాకు మాకు దయచేసి మీ నామాన్ని మహిమపరచండి. యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఈ లోకంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. జాగ్రత్తగా I am not going to keep you for a long time. ఎక్కువ సమయం నేను మిమ్మల్ని ఉంచను. జాగ్రత్తగా అన్నిటికంటే పాటల కంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. ఎందుకంటే ఆయన మాటలు శక్తి కలిగి మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని some books gives us information. కొన్ని పుస్తకాలు చదివితే మనకు ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఆల్మోస్ట్ మీరు అందరూ స్టూడెంట్సే కదా. some books gives us reformation. మరి కొన్ని పుస్తకాలు చదివితే మనకి రిఫార్మేషన్ వస్తుంది. రిఫార్మేషన్ అంటే ఏంటి? సంస్కరణ. కొన్ని పుస్తకాలు చదివితే some books gives us information. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. some books gives us
రిఫార్మేషన్. మరి పుస్తకం చదివితే మనకి ఏమొస్తుంది? రిఫార్మేషన్ వస్తుంది, సంస్కారం చేయబడదు. But the Bible gives us transformation. The Bible gives us transformation. Bible మనకి ఏం ఇస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి తెలుసా? మార్పు. ఇదేనో ఈ కూటం దేనికోసమో తెలుసా? పొంగల్ కలుపులాగా ఉన్న ఒక వ్యక్తి సీతాకోక చిలుకలాగా మారడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి చక్కని సమయం. మీలో ఎంతమంది పొంగల్పురిగా ఉండడానికి ఇష్టపడతారు? ఎవరైనా పొంగల్పురి, మీకు పొంగల్పురి కంటే ఇష్టమా, సీతాకోక చిలుక కంటే ఇష్టమా? సీతాకోక చిలుక మారడానికి ముందు అది ఒకప్పుడు ఏంటది? మనమందరము పొంగల్పురి లాంటి వారు. మనల్ని సీతాకోక చిలుకలాగా మార్చడానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం he came down, ఈ లోకంలోకి వచ్చాడు. So some books gives us information, some books gives us reformation, but the Bible gives us transformation. చెప్పండి, ఏం చేస్తుంది బైబిల్ మనకి? గొప్ప మార్పుని ఇస్తుందండి బైబిల్. దిస్ ఇస్ నాట్ ఏ మత గ్రంథం. చాలా మంది అంటారు ఇది ఒక మతం. Christianity is not a matam, it is not a religion, it is a way to reach God, to reach heaven. పరలోకాన్ని చేరడానికి, ఒకే ఒక నిజ దేవుడిని చేరుకోవడానికి దేవుడు చూపించిన మార్గం క్రిస్టియానిటీ. Jesus is the Son of God. He came and died for you and for me. పాపమైన మన కొరకు ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి he became man like you and me. నీ వలే నా వలే ఆయన ఒక మానవుడిగా మారి మనందరము పొందవలసినటువంటి ఘోరమైన శిక్ష, మనం చేసే పాపాలు, అబద్ధాలు, దొంగతనాలు, అపవిత్రమైన కార్యాలు, వీటన్నిటి వల్ల ఏంటి తెలుసా? పాపం వల్ల వచ్చే జీతం మరణం. The wages of sin is death. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం, మన పాపాలను క్షమించే అధికారం, క్షమించే శక్తి ప్రపంచంలో ఏ మతానికి లేదు, ఏ గ్రంథానికి లేదు, ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు చనిపోయాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది మనందరికీ రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏమంటారు తెలుసా? హి ఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోక రక్షకుడు. కాబట్టి బైబిల్ మనకి ఏమిస్తుంది? గొప్ప మార్పు ఇస్తుంది, గొప్ప మార్పు ఇస్తుంది. నేను యేసు ప్రభువును నమ్ముకొనక మునుపు ఎన్నో పూజలు, ఎన్నో భక్తి చేసేవాడు. కానీ నా జీవితంలో మార్పు అనేది నాకు కనబడేది కాదు. నోరు పోతే అబద్ధాలు, సినిమాలు పిచ్చి, రౌడీగా తిరుగుతూ ఏడుస్తూ. మా ఊర్లో ఏమన్నా తెలుసా? మా ఊరు ప్రెసిడెంట్, ఈ కుర్రవాడు వీడున్నంత వరకు మన ఊరు బాగుపడదు, వీడు బాగుపడ్డాడు మొదలు వేసేసారు. అలా ఎంతో నిష్టగా ఎన్నో పూజలు చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ నా జీవితంలో మార్పు లేదు. ఒంటరిగా ఏడ్చేవాడిని, ఏమని? నన్ను ఇంకెవరో మార్చలేరా? నా జీవితం ఇంతేనా? నా బ్రతుకు ఇంతేనా? ఎన్నో మంత్రాలు చదువుతున్నాను, పూజలు చేస్తున్నాను, ఎన్నో చేస్తున్నాను, నా బ్రతుకు ఇంతేనా అనుకునేవాడిని. అలాంటి సమయంలో ఇలాగ మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేశాము, అలాగే ఒక వ్యక్తి చెప్పారు, నిన్ను మార్చే శక్తి ఒకటి ఉంది. నీ సినిమాల నుంచి, నీ అబద్ధాల, నీ రౌడీజం, నీ జోదం నుంచి, నీ బుద్ధిని, నీ జీవితాన్ని మార్చే శక్తి ఒకటి ఉంది. ఆయన దగ్గరికి నువ్వు వస్తావా అని నన్ను 1983 సంవత్సరంలో అడిగారు. మీలాగే కూర్చున్నాను. యేసయ్య
నిజంగా నువ్వు నన్ను మారిస్తే, నా జీవితాన్ని మారిస్తే నేను నిన్నే నమ్ముకుంటానయ్యా. అంతవరకు నేను మంచి వాళ్ళని చేసేది కలగమనుకో, భయంకరమైనటువంటి రౌడీగా సినిమాలు చూస్తూ నిచ్చలవిడిగా ఒక గ్యాంగ్ వేసుకొని తిరిగేవాడు. ఇక్కడ గ్యాంగ్ లీడర్స్ కొంతమంది కూడా నవ్వుకుంటున్నారు. గ్యాంగ్ వేసుకొని తిరిగేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చానో, యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు, నా బ్రతుకంతా మారిపోయింది. నా సినిమాలు, నా అబద్ధాలు, నా దొంగతనాలు, నా బూతులు, నా జోదలు ఇవన్నీ పోయాయి. God made me a new creation. నన్ను నూతన సృష్టిగా చేశాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఈ యొక్క మీటింగ్ ఏం చేశారా? Now here is good news for you. We are very sure ఏంటో తెలుసా? Most of the congregation is youth. వీళ్ళ అనేక మంది యవ్వనస్తులు. యవ్వనస్తుల కొరకు బైబిల్ తెలుసా? చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, 119వ కీర్తన 9వ వచనంలో. వీళ్ళు చాలా మందికి బైబిల్ లేవు, నేను చదువుతాను. బైబిల్ ఒక చక్కటి మాట దేవుడు అంటున్నాడు 119:9లో, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్కు బట్టి జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. How can a young man clean his way? ఒక యవ్వనస్తురాలు తన జీవితాన్ని ఎలా శుద్ధిపరచుకోగలదు? దినాల్లో ఎక్కడ చూసినా, మన కాలేజీలో, మన హాస్టల్లో, మన యొక్క యూనివర్సిటీలో ఎక్కడ చూసినా ఎంత ఇంప్యూరిటీ, నో హోలీనెస్, చెడిపోయిన చూపులు, చెడిపోయిన తలములు, చెడిపోయిన ఆలోచనలు, చదువు రాక, నిద్ర పట్టక ఎంతమంది యవ్వనస్తులు అనేకమైన వాటికి బానిసలైపోయి చివరికి ఏమేమో చేస్తున్నారు, కానీ వారు స్లేవ్స్ లాగా బతుకుతా ఉన్నారు. వారి గ్రామాలను విడిచిపెట్టి, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి పట్టణానికి వచ్చి ఎంతగా వారి యొక్క జీవితాలు, వారి మార్గాలను పాడు చేసుకుంటారు. Because there is no self control. మనల్ని మనం బాగు చేసుకునే శక్తి మనకు లేదు. దేవుడు అంటున్నాడు, how can a young man clean his way? ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వనస్తురాలు తన జీవితాన్ని ఎలా శుద్ధి చేసుకోగలదు? నీ చదువు ద్వారా నీ జీవితాన్ని శుద్ధి చేసుకోగలవా? డిగ్రీలు చదువుతున్నారు, పీజీలు చదువుతున్నారు, ఎంతో పెద్ద పెద్ద డిగ్రీ ఇంజనీరింగ్ చేస్తున్నారు, కానీ ఎంతమంది నేను మెడికల్ కాలేజ్, యూనివర్సిటీస్ కి వెళ్తా ఉంటాను, దేవుడు వాక్యం చెప్తాను. అనేక మంది ఏమంటారు సార్, అన్నా ఇదిగో నేను చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాను, ఈ అభ్యంతరమైన తలంపులు, ఈ అభ్యంతరమైనటువంటి ఆలోచనలు నన్ను చదవకుండా నిద్రపోకుండా చేస్తున్నాయి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, హౌ కెన్ ఎ యంగ్ మ్యాన్ క్లీన్ హిస్ వే? ఒక యవ్వన జీవితాన్ని, తన బ్రతుకుని ఎలా శుద్ధిపరచుకోగలడు? మన డిగ్రీల ద్వారా, మన బలముల ద్వారా, మనం చేసేటువంటి కార్యక్రమం ద్వారా మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకోలేము. నీ వాక్యం చేతనే కదా, నీ వాక్యం చేతనే కదా. దేవుడి వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మన యొక్క జీవితాన్ని బాగు చేస్తుంది, మన యొక్క తలములను ప్యూరిఫై చేస్తుంది, మన నడకను సరి చేస్తుంది. నీ నడక అంతా కూడా స్ట్రైట్ గా ఉండేట్టుగా దేవుడు చేస్తాడు. ఏదే చేత తమ నడకను శుద్ధపరచుకుంటారు. ఈ ఆపదను మీ అందరికీ ఎప్పుడు చేసేదో తెలుసా? మనల్ని మనం సరి చేసే పరిస్థితుల్లో, బాగు చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను కదా, బైబిల్ gives us transformation. బైబిల్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది, మన జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొస్తుంది. యేసు ప్రభువుని హృదయంలో చోటిస్తే
నా హృదయంలో చోటించాను నేను, నా హృదయంలో యేసయ్యకి చోటించాను. నా హృదయం అంతా మారిపోయింది. ఒకప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నా హృదయాన్ని దేవుడు మార్చి. చూడండి, హృదయం ఎలా తెలుసా? డిసీజ్ఫుల్. మన హార్ట్ అనేది ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైనది. ఈ మోసకరమైనటువంటి నీ హృదయాన్ని, ఘోరమైనటువంటి నీ హృదయాన్ని వాపు చేసేటువంటి శక్తి, ముఖ్యంగా ఎవరి కాలంలో నీ జీవితాన్ని సరిచేసే శక్తి ఎవరికో తెలుసా? లెక్చరర్స్ లేదండి, మీ ప్రొఫెసర్స్ చేతిలో లేదు, మీ చేతిలో లేదు, మీ డిగ్రీలో లేదు. అందుకనే దేవుడు అన్నాడు, నా యందురా ఐ క్లెన్స్ యు. నేను నీ నడతను సరిచేస్తాను, నేను నీ బుద్ధిని సరిచేస్తాను, నేను నీ జ్ఞానాన్ని ఇస్తాను. అలాంటి దేవుడు మన స్వభావాన్ని మార్చేది, మన బుద్ధిని మార్చేది, మన జీవితాన్ని మార్చే దేవుడు, మనకు బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఇచ్చే దేవుడు మనల్ని ఇన్వైట్ చేస్తా ఉన్నాడు. కమ్ టు మీ, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యు న్యూ హార్ట్. నేను నూతన హృదయాన్ని ఇస్తాను, నేను మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను. అలాంటి గొప్ప దేవుడు మనకు చూడండి. ఎవరి కాలంలో ఎన్ని పోరాటాలు, ఎవరస్తులు ఎన్ని పోరాటాలు బయటికి కనబడరు కానీ వారి హృదయంలో, వారి అంతరంగంలో ఎన్ని స్ట్రగుల్స్ బయటికి చెప్పుకోలేక, వాటి పెట్టే శక్తి లేక, ఎంతమంది చదువులో ఫెయిల్ అయిపోయి, చదువులో కొనస రాణించలేక, మధ్యస్థలోనే చదువులు ఆపేసి ఎంతమంది వారి జీవితాల్లో ముఖ్యంగా చూడండి అనేక రకాలైనటువంటి వాటికి బానిసలైపోతా ఉన్నారు. ఈ దినాలు చూసారా? ప్రతి యవ్వనస్తుడి చేతిలో ఒక భయంకరమైనటువంటి హెల్. దిస్ ఇస్ నాట్ ఎ సెల్, దిస్ ఇస్ ఎ హెల్. ఈ హెల్ అంటే ఏంటి? హెల్ అంటే ఏంటి? హెల్ తెలీదా? యేసయ్యను నమ్మకపోతే నరకమే. హెల్ అంటే ఏంటి? నరకం. నరకం అంటే ఏంటో తెలుసా? నరకమున్నది నిరతముండునయ్యా, ఆ నరకమందు పాపులందరూ ఏడ్చుచుందురయ్యా. నరకం అంటే ఏంటో తెలుసారా? పాపులందరూ, అబద్ధికులు, పిరికివారు, దొంగలు, అసహ్యులు, వీళ్ళందరూ కూడా అగ్ని ఆరని చావని ఆ భయంకరమైన నరకం. ఈ నరకాన్ని చూడండి, చాలా మంది ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు కానీ ఆ ఫేస్బుక్ ద్వారా, ఆ వాట్సాప్ ద్వారా ఎంతమంది ఆ ఫోన్స్ ద్వారా వారు చెడిపోయి రకరకాలైనటువంటి ఆ యొక్క పిల్లి అంతా కూడా ఫోన్ లో చూసి రాత్రి 12, 1 గంట మీరు ఎంతమంది చూసారా? యవ్వనస్తులు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉండాలండి? యవ్వనస్తుల యొక్క ముఖాలు ప్రకాశించాలి. కొంతమంది చూస్తే అదవుతుందా? తిరునాళ్ళలో తప్పిపోయినలాగా, నాకెందుకు నా ఈ పోటు, చీకిసి తాగిపోట్లాగా, ఏ ముఖాలు వేసుకొని రోడ్డు మీద తప్పిపోయిన ఆవుల్లాగా, ఏదిల్లాగా లాగిపోతా ఉంటారు. ఎక్కడుస్తున్నావు? కారణం ఏంటి? రాజకోట్ నిద్రపడలేదు, హెల్త్ కదా. అప్పు చేసైనా, అమ్మవారికి అబద్ధాలు చెప్పైనా ఫీజు కట్టాలి, అర్జెంట్ గా 10,000 పంపించు. ఏ ఫీజు కట్టాలి? సెల్స్ ఆఫ్ లో కట్టాలి. అలాంటి దొంగలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు మోసం చేసేవారు. చూడండి, యేసయ్య దగ్గరికి వస్తే ఆ బుద్ధంతా మారిపోతుంది. ఈ హెల్ నుంచి దేవుడు తప్పిస్తాడు. God will give you deliverance. దేవుడు విడుదలిస్తాడు. ఎంతమంది భయంకరమైనటువంటి వ్యసనాలు మధ్య చూసారా? శ్రీకాకుళంలో ఒకప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంత భక్తిగా చక్కగా ఉండేవారు. ఇప్పుడు భయంకరమైనటువంటి ఎడిక్ట్ అయిపోతున్నారు. గంజాయి, కాలేజ్ స్టూడెంట్స్, హాస్టల్ స్టూడెంట్స్ భయంకరమైనటువంటి ఆ మత్తు పదార్థాలకి బానిస అయిపోయి కాలేజీలో ఉండక, స్కూల్లో, హాస్టల్లో ఉండక, ఎక్కడో శ్మశానాల దగ్గర, ఊరు బయట ఆ మత్తులో దేవుడు ఏమన్నాడు? హౌ కెన్ ఏ యంగ్ మ్యాన్
ఒక యవనస్తురాలు తన జీవితాన్ని ఎలా శుద్ధిపరచుకోగలదు? యవన కాలంలో నీకు పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది? యవన కాలంలో నీకు శుద్ధీకరణ ఎక్కడ దొరుకుతుంది? నీ తలంపుల్లో పరిశుద్ధత, నీ చూపుల్లో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ జీవితంలో పరిశుద్ధత నీకు ఎక్కడ దొరుకుతుంది? కెన్ యు ఫైండ్ ఇన్ యువర్ కాలేజ్? నీ కాలేజీలో నీకు ఇస్తుందా? నో. కెన్ యువర్ ప్రొఫెసర్స్ ఆర్ లెక్చరర్స్ కెన్ గివ్? నో. బట్ వెన్ యు కమ్ టు జీసస్ క్లిక్స్ యువర్ హార్ట్. ఆయన నీ హృదయాన్ని అంగీకరిస్తాడు. నీ చెడిపోయిన, నీ పాడైన హృదయాన్ని బాగు చేసి నూతన హృదయాన్ని దయచేస్తాడు. ఆ న్యూ హార్ట్, అది ఈ లోకంలో మనకు కావాల్సింది ఏంటో తెలుసారా? నూతన హృదయము. అది మన డిగ్రీల ద్వారా మనం సంపాదించుకోలేము. దేవుని వాక్యం ద్వారా మనము మన హృదయాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నూతన సృష్టిగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుడు అంటున్నాడు, ఎవరు వస్తారు దేవుని చేస్తామని. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? మీలాగే, కాకపోతే ఆయన 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మంచి యంగ్, రెండోది రిచ్, మూడోది ఆఫీసర్. యవనస్తుడికి ఏమున్నాయి? 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటేంటి? హి వాజ్ ఎ యంగ్ మ్యాన్. యవనస్తుడు ఎలా ఉన్నాడంటే, యు ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. మీరే తాగుబోతులు, నిద్రపోతులు, తిరుగుబోతులు, గంజాయి పోతులు అయ్యారనుకోండి, ఇండియా స్ట్రెంగ్త్ ఎలా ఉంటది? భారతదేశం యొక్క బలం ఎవరన్నా? ఈరోజు గాంధీ జయంతి కదా. మీలో ఎంతమంది చర్చికి వెళ్ళి దేవుడు వాళ్ళు ఉన్నారు? చేయాలి. ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ. 50-50 బ్రిటానియా. సగం మంది ఉన్నారు, సగం మంది లేరు. రైట్? గాంధీ గారు, ఆయనకి బైబిల్ అంటే ప్రాణం. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన తల కిందే బైబిల్ దొరికింది. ఆయన ఈ బైబిల్లో యేసు ప్రభు జీవిత చరిత్ర న్యూ టెస్టమెంట్ లో ఎక్కువగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి ఆయన నాన్ వైలెన్స్, ట్రూత్, సత్యం, అహింస ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి ఆయన సంపాదించాడు? బైబిల్లోనే. తెలుసా? ఆయన అన్నాడు, బైబిల్ చదివి ఆయన అర్థం చేసుకుని గాంధీ గారు ఏమంటారు తెలుసా? ఆల్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా read Matthew chapter 5, 6 and 7 and practice what said there. There will be no any other religion except Christianity in India. మన తాతగారు చెప్పారు, మన గాంధీ తాతగారు చెప్పారు. అంటే ఏంటి తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి అక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడో దాని ప్రకారంగా చేస్తే భారతదేశంలో క్రైస్తవం తప్ప మరి ఏ మతం ఉండదు. అంత శక్తి ఉంది ఆ మాటలు. యేసయ్య మాటలు ఏముందమ్మా? పవర్ ఇస్ దేర్ ఇన్ గాడ్స్ వర్డ్. యేసయ్య ఒక్క మాట చెప్తే చనిపోయినటువంటి నుంచి 4 రోజులైన సమాధి పాతి పెట్టేసి అలాంటి బైబిల్ చేసేది. దేర్ ఇస్ పవర్ ఇన్ గాడ్స్ వర్డ్. ఆయన అంటాడు, చదివితే సరిపోదు, అవి కానీ ప్రాక్టీస్ చేస్తే దాని ప్రకారం చేస్తే భారతదేశంలో, ఎందుకంటే దీనికంటే మించింది ఏది లేదని చెప్పారు తాత. ఆయన యూత్ ఐకాన్, ఇండియా ఐకాన్ ఎవరంటే యూత్ మీరే. మరి మీరు ఎలా ఉండాలి? యవనస్తులు, యంగ్ మ్యాన్, క్రీమ్, ఇదంతా క్రీమ్. ఇది ఎంత ప్రాముఖ్యమైన దశ తెలుసా? బాల్య దశ, వృద్ధాప్య యవ్వన దశ చాలా విలువైనది. ఈ యవ్వన కాలంలో ఎవరైతే కరెక్ట్ గా గైడ్ చేసుకుంటారో వారి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఏ క్రూషియల్ పీరియడ్. ఈ యవ్వన కాలంలో మీ యవ్వన జీవితాన్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో మీ లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు. ఈ యవ్వన కాలంలోనే
మీ హృదయాన్ని పాడు చేసుకొని, మీ చూపును పాడు చేసుకొని, మీ తలలను పాడు చేసుకొని, హాలీవుడ్ లవ్, టాలీవుడ్ లవ్, బాలీవుడ్ లవ్, ఆర్ట్స్ కాలేజ్ లవ్, ఉమెన్స్ కాలేజ్ లవ్, డిగ్రీ కాలేజ్ లవ్ అని ఆ జంపుగా పడ్డారు అనుకోండి. అర్థమైందో ఎంత గొప్పగా ఉంటావు తెలుసా? There is no any other love than the love of Jesus. యేసు ప్రభు ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఈ లోకంలో ఏమీ లేదు. యవనస్తులు ప్రకాశించేవారుగా ఉండాలి మీరు. ఈ బైబిల్లో ఉన్న వ్యక్తి ఏంటంటే ఆయనకి ఏముంది? యవనస్తులు మంచి పొలం ఉంది. యవనస్తులు లెక్క చేస్తారు. మీరు చాలా మంచివారు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను మనసారా చక్కగా వాక్యం వింటున్నాను. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి యేసయ్యకి. This is the right time to accept Jesus as your personal savior. నీ సొంత రక్షకుడిగా అంగీకరించేటువంటి సమయం ఇదే. ఈ టైంలో ప్రభువుని పట్టుకుంటే నాకు అలాగే నేను కూడా ఎవరి కాలంలో అడుగు పెట్టుకున్నాను టైంలో దేవుడు దొరికేశాడు యేసయ్య. లేకపోతే పడక నేను ఎక్కడ ఉండేవాడినో. యేసయ్య నాకు దొరకకపోతే, యేసయ్యని నమ్ముకోకపోతే ఎప్పటికీ నా బ్రతుకు ఏమైపోయింది. యవ్వనస్తులారా మీరు బలవంతులు. మీ యవ్వన బలాన్ని, మీ యవ్వన శక్తిని పాడు చేసుకోకూడదు. రకరకాలైనటువంటి పాపాలకు బానిసైపోకూడదు. ఈ బైబిల్లో యవ్వనస్తుడు ఎవరు? యంగ్ మ్యాన్. రెండోది he was rich, ఐశ్వర్యం, ధనం, and he was a ruler, అధికారి. ఈ మూడు ఉంటే ఎవరైనా దేవుడి దగ్గరికి వస్తాడా? డబ్బు ఉండి, ఉద్యోగం ఉండి, బలం ఉంది అనుకో ఎవడైనా లెక్క చేస్తాడా దేవుడిని? చాలా మంది ఏమనుకుంటారు, ఏమీ లేనివాడికి దేవుడు కావాలి. దేవుడు ఎవరు కావాలి? మాకెందుకు దేవుడు, మాకు అవసరం లేదు. మేము యవ్వనస్తులు, మేము 20 ఏళ్ళ కుర్రాళ్ళు, మాకెందుకు దేవుడు అనుకున్నావా? This is the right time to build your career and your life. ఈ వయసులో, ఈ సమయంలో నీవు సరైన నిర్ణయం తీసుకోకపోతే నీ లైఫ్ ఈ యవ్వనస్తుడికి డబ్బు సంతోషం లేకపోయింది, అధికారం నెమ్మది లేకపోయింది, బలం మంచి యవ్వనస్తుడు ధైర్యం లేకపోయింది. చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనుకుంటారు కదా. చాలా మంది ఏంటి చదువుకొని ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించాలి, లక్ష ఫోన్ కొనుక్కోవాలి, 10 లక్షల కారు కొనుక్కోవాలి, ఇవే కదా డిజైన్. ఈ యవ్వనస్తులకు డబ్బు ఉంది, అధికారం ఉంది, ఇంకేముంది? యంగ్ మ్యాన్. వెరీ గుడ్. యంగ్ మ్యాన్. ఈ మూడు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయనకి అర్థమైంది ఏంటి తెలుసారా? నాకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, నా జీవితంలో నన్ను మోక్షానికి, పరలోకానికి తీసుకెళ్ళాలంటే నేను యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి ఆయన యేసు ప్రభు అలాగే నడిచెళ్తుంటే ఈ లోకంలో యవ్వనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వచ్చి యేసయ్య దగ్గర మోకరించాడు. యవ్వనస్తుడు ఎలాగ రావాలి? ఎంత స్మార్ట్ గా ఉండాలి. చాలా మంది యవ్వనస్తులాగా ఉంటారు కానీ మోసలోలాగా నడుస్తారు. నిద్రపోతూ ఉంటారు. కారణం ఏంటి? నీ యవ్వన బలాన్ని సైతానుడు అనగా నీ బ్యాడ్ హ్యాబిట్స్ రకరకాల వ్యసనాలు బట్టి నీ బలాన్ని పాడు చేసుకొని గుల్లైపోతున్నావు. అందుకని దేవుడు ఏమన్నాడు? హౌ కెన్ ఏ యంగ్ మ్యాన్ ట్రాన్సెస్ హిస్ వే? యవ్వనస్తులు తమ జీవితాలు, తమ హృదయాలు, తమ నడతలు ఎలా శుద్ధిపరచుకోగలరు, బాగు చేసుకోగలరు? మీకు తెలుసా? దేవుడు అంటున్నాడు, కమ్ టు మీ త్రూ మై వర్డ్. నా వాక్యం ద్వారా, నా మాటల ద్వారా మీ హృదయాలను, మీ జీవితాలను, మీ నడతలన్నింటినీ నేను సెటిల్ చేస్తాను. I will make you. నేను సరిచేస్తాను. I will make you a useful and responsible person. నేను ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా నేను చేస్తాను. ఎంత లవింగ్ ఇన్ఫ్యూషన్.
మన ఈ సమయంలో ఆ యవనస్తుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన అర్థమైపోయింది there is a vacuum. That vacuum cannot be filled by money. That vacuum cannot be filled by power. That vacuum cannot be filled by strength. మానవ హృదయంలో ఒక శూన్యం ఉందండి. ఎవరు చెప్పారు అది? సైన్స్ స్టూడెంట్స్ ఎవరు లేరా? ఒక సైంటిస్ట్ చెప్పాడు there is a vacuum in human heart. లవణ సూత్రాలు ఎవరు కనిపెట్టారు? మీరు అందరూ ఆడుతారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎవరు చెప్తున్నారు? ఎందుకంటే మధ్యలో కొంచెం ఎలక్ట్ అవడానికి. There is a vacuum in human heart. మానవ హృదయంలో ఒక శూన్యత అంటే గ్యాప్ అనేది ఉంటది. That can be filled only by God. అది ఒక్క దేవుని ద్వారా తప్ప మరి దేని ద్వారా నింపబడదు. ఆ vacuum అర్థమవుతుందా? ఆ గ్రహించడి వచ్చి ఈ డబ్బు ఈ బలం ఇది కొంతకాలం ఉంటుంది. డబ్బు ఎంతకాలం, అధికారం ఎంతకాలం ఉంటుంది. కానీ నిత్యముగా యేసయ్య కావాలని చెప్పి he was running. పరిగెత్తుకొని యేసు దగ్గరికి వచ్చి మోకరించి అడుగుతున్నాడు, గుడ్ మాస్టర్, what shall I do to inherit eternal life? అయ్యా నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? You know why you have come here? The whole program, the concept, the theme of this program is not merely entertainment. There is a hard work. There our brother, young boys, ఇదంతా ఎందుకు? You must gain the eternal life. ఎప్పుడో కాదు, టైమ్ ఆఫ్ యువర్ యూత్, నీ యవ్వన కాలంలోనే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. ఆయన వచ్చాడు, గుడ్ మాస్టర్, వాట్ షల్ ఐ డు? దిస్ క్వశ్చన్ మస్ట్ బి ఆస్క్డ్ బై ఆల్. దేవుని దగ్గరికి అడగాలి, లార్డ్ జీసస్, వాట్ షల్ ఐ డు టు క్లెన్స్ మై వేస్? వాట్ షల్ ఐ డు టు బి సేవ్డ్? నేను రక్షింపబడాలంటే, నా నడతను బాగు చేసుకోవాలంటే, నా హృదయాన్ని బాగు చేసుకోవాలంటే, నా జీవితాన్ని బాగు చేయాలంటే, లార్డ్ జీసస్, వాట్ షల్ ఐ డు? దట్ మస్ట్ బి ఆస్క్డ్ నౌ. ఫర్ దట్ సేక్ యు ఆర్ ఇన్వైటెడ్ హియర్. దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని ప్రేమించేందుకు తెలుసా? ప్రశస్తమైన యవ్వన కాలం ఏ ఒక్క యవ్వన బిడ్డ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మీ జీవితాన్ని సంతోషభరితంగా చేయడానికి, మీ జీవితాన్ని కట్టడానికి దేవుడు ఇచ్చేటువంటి తరుణం. యేసు ప్రభువు నన్ను సద్బోధకుడు నా దగ్గరికి వచ్చి వెళ్ళు, ఈ 10 ఆజ్ఞలు పాటించు. అయ్యా, అయితే నీవు ధనవాన్ అనుకున్నావు కదా, నువ్వు ఎక్కువ డబ్బు మీదే, డబ్బు ఉంటే చాలనుకున్నావు కదా, ఆ డబ్బే ఉంది కాబట్టి నీ ధనాన్ని వేదన చూడండి. డబ్బు సంపాదించడం డబ్బు మనసు తప్పుతుంది, ధనాపేక్ష అర్థమవుతుందా? ఎవరి కాలంలో చాలా డేంజర్. ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. అర్థమవుతుందా? ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. సమస్తమైన కీడులకు మూలం ఏంటో తెలుసారా? ధనాపేక్ష. ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారు, ఒక దుబాయ్ నుంచి వస్తున్నారు జాబ్కి వెళ్ళి, ఒక్కొక్కటి దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఇద్దరు ప్రాణ స్నేహితులు. అందులో ఒక ఫ్రెండ్ దురాశ వచ్చింది, ఈయన చంపేస్తే 10 లక్షలు కూడా నేను తీసుకోవచ్చు కదా అని చెప్పి నెమ్మదిగా దీంట్లో విషయం కలిపేసి లాడ్జీలో ఆయన వదిలేసి ఆ 10 లక్షలు 20 లక్షలు. డబ్బు ఎలాంటి ఘోరమైన కార్యాలు చేస్తే తెలుసు. ఎవరి కాలంలో డబ్బు దైవం పట్టకూడదు. డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వదు, డబ్బు నీ జీవితాన్ని బాగు చేయదు. ఊరికే డబ్బు 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 అనకో. తెలుసా అమెరికాలో ఈ డబ్బు గురించే
ఒక న్యూస్ పేపర్లో ఒక ప్రశ్న వేశారు. ఏంటి? డబ్బు అనగానేమి? ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పే వారికి మంచి బహుమతి వస్తుందని ఒక న్యూస్ పేపర్ ఛానల్ ఒక ప్రశ్న వేశారు. ప్రశ్న ఏంటి? చెప్పరా గట్టిగా? రాయండి మీరు. ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళి డబ్బా చాలా మంది రాశారు. డబ్బా కొండ మీద కోతులైనా తీసుకుని రాగా మనమే పెద్ద కోతులు, ఇంకా కోతులు కావాలి. చాలా మంది కోతి వేషం వేస్తా ఉంటారు. వాళ్ళలాగా వీళ్ళలాగా అమ్మాయి వెళ్ళిపోతుంటే అమ్మాయిని కామెంట్ చేయాలి, పక్కకి వెళ్ళి ఇవన్నీ కోతి చేస్తారు కదా. చూడండి అని రకరకాలు రాశారు. కానీ అందరిలో ఒక్కడికే ప్రైజ్ వచ్చింది. ఆ ఒక్క ఆన్సర్ కరెక్ట్ అయిందండి. ఎందుకు ఆన్సర్ ఏంటి తెలుసారా? ఆ రాసిన ఆన్సర్ గిఫ్ట్ బహుమతి పొందుకున్న వ్యక్తి డబ్బు అనగానేమి అనే దానికి సమాధానం ఏం రాశారు? డబ్బు అనగా సంతోషం తప్ప మిగతావన్నీ ఇచ్చేదే డబ్బు, మరియు పరలోకానికి తప్ప ఈ లోకంలో ఎక్కడికైనా తీసుకెళ్లేదే డబ్బు. అది సెలెక్ట్ అయ్యింది ప్రైజ్. అర్థమైందా మీకు? డబ్బు అంటే డబ్బు మనకి ఏమి సంతోషం తప్ప మిగతా అన్ని కూడా మనకి డబ్బు ఇస్తుంది కదా. సంతోషం కదా, ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి ఒక కేజీ సంతోషం ఇవ్వండి ఇస్తావా? నాకు డబ్బు ఉంది, నాకు సంతోషం కావాలి, అరే బాబు నాకు అదే లేదు. Who can give you happiness? డబ్బు అనుకోండి. చాలా మంది డబ్బు డబ్బు మరియు పరలోకానికి తప్ప, ఎక్కడికి? మోక్షానికి తప్ప ఈ లోకంలో డబ్బు ఉందనుకున్నాను. అమెరికా వెళ్ళగలరు, ఇంగ్లాండ్ వెళ్ళగలరు, దుబాయ్ వెళ్ళగలరు, మస్కట్ వెళ్ళగలరు, పాకిస్తాన్ వెళ్ళగలరు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళగలరు. కానీ పరలోకానికి డబ్బు తీసుకెళ్తా? ఆన్సర్ డబ్బు మనసు. చూసారా? ఈ యవనస్తుడు ఎంతో ఆశతో వచ్చాడు, ఎంతో భక్తితో వచ్చాడు. యేసయ్య చెప్పిన మాటకి లోబడ్డాడు. యేసయ్య చెప్పిన మాటకి లోబడబడ్డాడు. వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. ముఖం చిన్న ఉన్నాడు. ఎంతో ఆశతో వచ్చారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో హౌ కెన్ ఏ యంగ్ మ్యాన్ క్లెన్స్ హిస్ వే? యవనస్తులారా, మీ నడక మీరు ఎలా చేసుకుంటారు? మీ చదువు మీ బలమ ద్వారా మీరు చేసుకోలేరు. ఇదిగో నా దగ్గరికి రండి, నేను మీ నడతను సరిచేస్తాను, మీ జీవితాన్ని బాగు చేస్తాను. మీ కొరకు నేను నా రక్తం ఖర్చు, నా ప్రాణం పెట్టాను. మిమ్మల్ని నేను మోహరిస్తాను, మిమ్మల్ని గొప్ప ప్రయోజకులుగా, గొప్ప ఆశ్చర్యకరంగా చేస్తాను అని దేవుడి ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆ దేవుని ప్రేమ, ఆ కల్వరి ప్రేమ, ఆ యేసు ప్రేమ నీకు కావాలంటే ఇప్పుడే ఆయన ప్రభువా కమ్ ఇన్ మై హార్ట్, నా హృదయంలోకి రండి. ఎవరి కాలంలో నీవు నాకు కావాలి ప్రభువా. నా నడకలన్నీ చెడిపోయాయి, నా మార్గాలన్నీ పాడైపోయాయి, నా తలంపులు పాడైపోయాయి, నా చూపులు పాడైపోయాయి, నా హృదయం పాడైపోయింది. నాకు మీరు కావాలి, నాకు మీరు కావాలి ప్రభువా. ఒక్క మాట హృదయం చెప్తే నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నావు, ఎలాంటి చెడు వ్యసనాలతో నిండిపోయి ఉన్నావు, ఎలాంటి పాపములను, నీ మార్గాన్ని ఎంతగా చెడిపేసుకున్నావు, నీ క్యారెక్టర్ ఎంతగా పాడు చేసుకున్నావు, యేసయ్య అవన్నీ కడిగేసి బాగు చేస్తానన్నాడు. యేసయ్య ఒక్క మాట చెప్తాం, కళ్ళు మూసుకోండి. మీరందరూ ఇంతవరకు యేసయ్య మీతో మాట్లాడాడు. యేసయ్యతో ఒక్క మాట చెప్తారా? ఒక్క మాట, ప్రభువా నా మార్గాన్ని నేను ఎలా బాగు చేసుకోగలను నాయనా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరచుకోగలరు? తండ్రి, మా చదువు ద్వారా, మా బలము ద్వారా నాయనా మేము మార్చుకోలేము. మా జీవితాలు మార్చే గొప్ప దేవుడు. అందరూ నోరు తెరిచి ఒక్కసారి ప్లీజ్ గివ్ వన్ ఛాన్స్ టు జీసస్. యేసయ్యకు ఒక అవకాశం ఇవ్వండి. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నాకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ప్రార్థన చేయండి శరణం నీ శరణం అవునయ్యా యేసయ్యా నీ శరణం నా మార్గం పాడైపోయాయి ప్రభువా నా జీవితం పాడైపోయింది ప్రభువా నీ శరణం నీవే నాకు శరణమయ్యా నీవే నాకు శరణమయ్యా ఇదిగో దేవా నా జీవితం ప్రార్థన చేయండి యేసయ్యకి మీ జీవితం సమర్పించుకోండి యేసయ్యకి మీ జీవితం సమర్పించుకోండి ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పాపాలమై నలిగినాను నీ పాదరక్షణము నుండి విలువైన నీ దివ్య ప్రేమకు వేడగాను జీవించనయ్యా అయినా నీ ప్రేమతో నన్ను నీవే చేసినావు అందుకే కైవలము దేవా ఈ నా శేష జీవితం శరణం నీ అవును ప్రభా నీ శరణ వేడుతున్నాను అయ్యా నీ శరణ వేడుతున్నాను నీ శరణ వేడుతున్నాను ప్రభా శరణం నీ శరణం yes Lord శరణం yes Lord yes Lord శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం అందరూ యేసయ్యకి మీ జీవితం ఇదిగో ప్రభా నా మడత ఇప్పుడే నేను బాగు చేస్తున్నాను ప్రభా నాకు ఆయన కావాలి నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే కవిల్పు నీ ప్రేమారముల తగి ప్రాశించి ప్రార్థన చేయి అందరూ ఇదిగో దేవా అందరూ ప్రార్థన చేయాలి యేసయ్య నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభా ఎంతకాలంలో నువ్వు లేవు ప్రభా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఇంతవరకు మిమ్మల్ని తెలియక నా మార్గాలు నా జీవితంలో నేను పాడు చేస్తున్నాను ప్రభు ఇప్పుడే ఇదిగో నాయనా నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభు తండ్రి యేసునాథా దేవా
ఇదిగో ఆ యవనస్తుడు ఎలా పరిగెత్తుకొని వచ్చి నిత్య జీవమును కావాలని అడిగాడు ప్రభు. ఈ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు. వీరందరూ నిత్య జీవమునకు వారసులు అవ్వాలి ప్రభు. వీరందరూ నిత్య జీవానికి వారసులు అవ్వాలి ప్రభు. వీరందరూ నిత్య జీవానికి వారసులు అవ్వాలి ప్రభు. ఎవరు నరకానికి వెళ్ళకూడదు నాయన. ఈ గుంపులో ఎవరు నరకానికి వెళ్ళకూడదు ప్రభు. ఎవరు నరకానికి వెళ్ళకూడదు నాయన. తండ్రి ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి. ఇదిగో యవనస్తులారా, మీ నడతలను నేను సరి చేస్తాను. మీ జీవితాలను నేను బాగు చేస్తాను. మీకు బుద్ధి జ్ఞానం ఇస్తాను. మీ హృదయాలను నేను దర్శిస్తాను. తండ్రి ఎంత ప్రేమతో మీరు మమ్మల్ని పిలిచారు. మీ ప్రేమకై నీకు వందనాలు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుతున్నాం. ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుతున్నాం ప్రభువా. మీరేమి రక్షించి నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ కొరకు బలమైన వారిగా చేసుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.